వెల్కమ్ టు పొల్లూరు వాటర్ ఫాల్స్. అమ్మా ఎంతన్నా? ముగ్గురం. అక్కడ అటు సైడ్ అక్కడ ఒక నది లెక్క ఉన్నది కదా, సీలేరు. పర్ బైక్ వచ్చేసి 30 రూపీస్ అని ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు. కార్కి ఎంతనో, కార్కి 50 అనుకుంటా, అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, జస్ట్ అలా చెప్తున్నాను. ఒక 1.5 కిలోమీటరు ఇలా ట్రావెల్ చేయాలన్నమాట ఈ ఘాట్ రోడ్లో. రైడ్ చేసినాక వాటర్ ఫాల్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఈ రోడ్డు కూడా వేస్తే బాగుండేది అక్కడ దాకా, ఘాట్ రోడ్డు. కష్టంగా తోలుతాడు. ఓ బ్రో, ఇది ఊడిపోతుంది, ఇది పడుతుంది. బైక్స్ అయితే ఇంకా ముందుకు పోతాయి, కార్లు ఇక్కడ ఆపేర్లే, కానీ బైక్స్ ఇంకా ముందుకు వెళ్తాయి. కార్లు చూడండి ఎన్ని వచ్చినాయో. ఓకే, ఇక్కడ వెడ్డింగ్ షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు మస్తు చేస్తారు. ముందుంటుంది అన్నమాట వాటర్ ఫాల్స్. అంటే అక్కడ బయట రాశారుగా వాటర్ ఫాల్స్ అని. నేను చెప్పినా రేపు ఫారెస్ట్ ఆఫీసర్ గారు కొట్టేమని. కాదు
అర్జెంటుగా అది ఆ చెట్టుని కొట్టేయమని చెప్పాలా. ఇక్కడ మురికి లేదేం లేదు చూడు. కెమెరా ఇది వాటర్ ఫాల్స్ అంటారు బ్రో. ఇంతకుముందు అక్కడ దాకా ఎక్కువ అక్కడ దాకా పర్లేదు ఇప్పుడు కదా పడే దానిలో జరుపుతున్నామో డేంజర్ అంట. సెల్ఫీ కూడా తీయచ్చు కదా మరి. ఇది ఉన్నాగా పంచులు మనం సెల్ఫీ స్టాండ్ వస్తున్నాం. ఇట్లా వస్తుందా ఓన్లీ ఇంతేనా? ఏమి లాంగ్ అవుతుందా? రాదు. ఇక్కడ అంత ఏం లేదు బ్రో. అదే కదా నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోదాం. అదే నేను అందుకే ఢిల్లీ కూడా అంటున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 7కి అట్లా వస్తేనే బాగుంటుంది. వాటర్ ఎక్కువ వస్తాయి. చలో రాలి పండు బాగుందన్న. నిజంగా బాగుంది. వాడు పైసలు తీసుకున్నాడు 30 రూపాయలు వేస్ట్ దండగా. ఎంట్రీ ఎంత తీసుకున్నాడు? 30 రూపీస్, 90 రూపీస్. ఇక్కడ నుంచి లంబాసింగ్ 120, 110 వస్తుంది. రోడ్డు స్ట్రైట్ రోడ్డు బాగానే ఉంటుంది. ఒక 50 కిలోమీటర్స్ వరకు ఘాట్ రోడ్డు ఉంటుంది. కొంచెం పర్లేదు బాగానే ఉంటుంది. ట్రావెల్ టైము ఒక 2 అవర్స్ పడుతుంది. చిన్నగా వెళ్ళిపోవడం బెటరు. లంబాసింగ్ పొద్దున కదా వ్యూ పాయింట్. అంటే మీరు వెళ్ళేసి అక్కడే స్టే చేసేసి నైట్కి పొద్దున్నే ఇక్కడికి వచ్చినాము వాటర్ ఫాల్స్కి. మా ఊపిరే ఆడట్లే ఇక్కడ, మస్తు ఉపదేశిస్తుంది. ఇక్కడికి వచ్చి కూడా టైం వేస్ట్ అయిపోయింది తప్ప ఈ వాటర్ ఫాల్స్కి బెనిఫిట్ ఏం లేదనమాట. ఎందుకంటే వ్యూ అంత లేదు, వాటర్ ఫాల్స్ రావట్లేదు. అక్కడ పైన అది పైకి వెళ్ళకుండా తాడు కట్టారు. ఏముంది అక్కడ ఇక? మళ్ళీ దీనికి 30 రూపాయలు బొక్క. ఎంట్రన్స్కి అయితే వచ్చేసినాం మళ్ళీ ఫైనల్గా. ఎంట్రీ ఫీజ్ చిల్డ్రన్కి 10 రూపీస్, ఎంట్రీ ఫీజ్ అడల్ట్ 10 రూపీస్, 2 వీలర్ పార్కింగ్ 20 రూపీసే కాదు, నేను 30 తీసుకుంటూ. రోడ్ గలీజ్. ఈ రోడ్ ఇక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ వరకు 2 to 5 కిలోమీటర్స్ వరకు ఇలానే ఉంటుంది. ఏకదమ్ ఉంటుంది రోడ్డు. మస్తు చిల్ అవ్వచ్చు ఈ రోడ్లోకి వస్తాయి. ఇక్కడ ముందే 4 బై ఉందంట, అది ఆడుందో. ముందు రోడ్డు మట్టి రోడ్డు. ఓకే
ఇక్కడ ఇల్లులు చూడండి అసలు బాగున్నాయి. ఇక్కడ ఇదంతా టూరిజం ప్లేస్ అయింది కాబట్టి షాపులు పెట్టుకుంటే నడుస్తాయి. ఇటు అంతా ఎప్పుడో పనికి పోయి ఉంటారు వీళ్ళు. గుడి ఎదురుగా మట్టి రోడ్డు, నో ఎంట్రీ, నిషేధించిన ప్రవేశం ఇతరులకు అనుమతి లేదు. దాటిన తర్వాత ఫ్రంట్ దాటిన తర్వాత మట్టి రోడ్డు ఉంటుంది అన్నారు. ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. ఇక్కడ కూడా నిషేధిత ప్రాంతం ప్రదేశం. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినా కూడా అదే నా ఫస్ట్ వీడియోలో ఉంటుంది. అదే ఇది ఎక్కువ వస్తుంది అనమాట. ఏంటంటే ముందు ఏంటంటే అది ఒక బ్రిడ్జి ఉంది, ఒక డంప్ యార్డ్ లెక్క. ముందు ఒక బ్రిడ్జి ఉంది, అక్కడ నుంచి వాటర్ వస్తాయి ఇక్కడికి. ఏంటంటే ఫుల్గా వాటర్ వస్తాయి, దానివల్ల ఇక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. అలా చూడండి అసలు ఇక్కడ చూడండి ఫ్లోటింగ్ ఎలా వస్తుందో. ఇక్కడ నుంచి చూడాలి ఈ ప్లేస్ని. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది ఈ ప్లేస్. మళ్ళీ ముందుకు వెళ్ళి స్ట్రైట్గా అలా నుంచి పైకి వెళ్ళిపోవాలి. ఆయన చెప్తున్నది ఇదే ఇదే. ఇక్కడ నుంచి వస్తాయి అన్నమాట వాటర్. ముందు నుంచి ఫ్రంట్ సైడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఉంటుంది స్ట్రైట్గా. అక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా వచ్చేస్తాయి వాటర్. ఇక్కడ వచ్చేసిన తర్వాత నుండి ఇదంతా ఫ్లోటింగ్ అనమాట. ఇక్కడ నుంచి హెవీ ఫ్లోటింగ్ ఇదంతా డంప్ యార్డ్ లెక్క. గేట్లు ఎత్తేస్తారంటారుగా, కింద ప్రాజెక్ట్ లెక్క. ఇది ఒక ప్రాజెక్ట్. ఇక్కడ నుంచి ఫ్లోటింగ్ వెళ్ళిపోతూ ఉంటుంది. అంతా ముందంతా అదొక అదొక సముద్రం లెక్కనే ఉంటుంది. మధ్యలో దీపకల్పం లెక్క కూడా ఉన్నది. చూడండి మీకు కనిపిస్తూనే ఉంటుంది. లైటింగ్ ఎక్కువ ఉండడం వల్ల కనిపించట్లేదు. ఈ ఫ్లోటింగ్ చూడండి అసలు. ఇక ముందుకి మనం ఇట్లా వెళ్ళిపోయి తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి ఇట్లా సైడ్కి వెళ్తే మళ్ళీ పుష్ప షూటింగ్ తీసిన స్పాట్ దగ్గరికి వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మెయిన్ రోడ్ వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి మళ్ళీ లంబసింగ్ రోడ్ వెళ్ళిపోవచ్చు మనం. సీలేరు దగ్గర కూడా ఒక ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్ని కూడా చూసుకోవచ్చు. ఆ టైం ఉంటే చూసేసుకుని వెళ్ళిపోదాం ముందుకి. చూడండి ఎంత ప్యూర్గా ఉన్నాయో వాటర్ అయితే. అసలు ఇట్లా దూకితే అటు వెళ్ళిపోతాం. ఇక కొన్ని కిలోమీటర్ల దూరం వేగంతో వెళ్ళిపోతాం. జమ్మన ఏ మోకానికి ఏ కాళ్ళకి ఏది పడితే అది గుద్దుకుంటుందో అర్థం కాదు. అంత స్పీడ్తో వస్తున్నాయి వాటర్.